కళానిధి విశ్వేశ్వరరావు అమరావతి పేరుని మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ మేరకు తాజా ఆర్డర్స్ కూడా ఇచ్చేసింది. ఏంటి అమరావతి పేరుని మార్చడం ఏంటి? మొన్ననే కదా పార్లమెంట్లో తీర్మానం చేసి గెజిట్ ఇచ్చింది రాష్ట్రపతి గారు అని చెప్పి అనుకుంటున్నారు. అమరావతి పేరు అలానే ఉంటుంది, కానీ అమరావతి పేరులో ఉండేటువంటి అక్షరాలని మార్చేశారు. మరి ఎందుకు మార్చారు? అది న్యూమరాలజీ ప్రకారం మార్చారా, లేదంటే అంతకుముందు ఉన్నటువంటి స్పెల్లింగ్ కలిసి రావట్లేదా అని అంటే, అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేది అఫీషియల్గా గుర్తించింది మొన్ననే. అంతకుముందు అమరావతి అనేది రాజధాని కాదు, ఊరికే ఓరల్గా అంటున్నారు. కానీ అధికారికంగా చట్టపరంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఉభయ సభల్లో తీర్మానం చేసి రాష్ట్రపతి గెజిట్ ఇచ్చారు. సో కాబట్టి దానికి అమరావతి అనేటువంటి దానికి స్పెల్లింగ్ ఎలా ఉండాలనేది నిర్దేశించింది, ఆ గెజిట్లో నిర్దేశించింది. ప్లస్ స్పెషల్ జీవో కూడా ఇచ్చారు ఇవాళ దానికి సంబంధించి. అమరావతి స్పెల్లింగ్ ఎలానే ఉండాలి అని చెప్పి. మామూలుగా అమరావతి అనేది ఎలా రాస్తారు ఇంగ్లీష్లో? AMARAVATHI అని రాస్తారు కొంతమంది. అమరావతి అనేది THI లాస్ట్లో అమరావతి అనేది. AMARAVATHI అమరావతి అని రాస్తారు. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఏమిచ్చిందంటే, ఆ స్పెల్లింగ్ తప్పు, ఇక నుంచి మీరు అమరావతిని ఇలాగే రాయాలి అని చెప్పి ఆ TH అనేది ఉంది కదా, హెచ్ని తీసేసింది. హెచ్ని తీసేసి AMARAVATI అమరావతి అంటే హెచ్ని తీసేశారు, అమరావతి అనేది మాత్రమే పెట్టారు. సో ఈ మార్పును చూసిన తర్వాత జనరల్గా పేరులో ఉండేటువంటి అక్షరాలు మార్చుకుంటే మీకు కలిసి వస్తుంది అని చెప్పి న్యూమరాలజీ చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ పేర్లు మార్చుకోమంటారు, చెప్తుంటారు. బహుశా అలా మార్చారా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. కానీ బట్ ఎందుకు మార్చారో కానీ ఒక స్పెల్లింగ్ అనేది ఒకటైతే ఖచ్చితంగా ఒకటే మెయింటైన్ చేయాలి రాజధానికి. డిఫరెంట్ స్పెల్లింగ్స్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో లీగల్గా కూడా కోర్టులో ఫైట్ చేసే అవకాశం ఉంది. అందుకే ఆ అవకాశం లేకుండా మాత్రం గెజిట్లో చాలా సీరియస్గా తాజా ఉత్తర్వుల్లో అమరావతికి సంబంధించిన స్పెల్లింగ్ని కరెక్ట్ చేసేసి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. మరి ఇది న్యూమరాలజీ ప్రకారం కలిసి వచ్చేలాగా మార్చారా, లేదంటే కన్ఫ్యూజన్ లేకుండా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఈ పని చేసిందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.